Dear students, welcome to our FS class. Financial Services with the సేవలు 6వ సెమిస్టర్ 3వ సంవత్సరం విద్యార్థులకున్న ప్రత్యేక బీకామ్ జనరల్ విద్యార్థులకున్న ఈ ప్రత్యేక పేపర్ నందు మనం 2వ పాఠ్యాంశంలోని ముఖ్య అంశాలను ప్రశ్నాపత్రానికి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలను గురించి చర్చిస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈ మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు అనగానేమి, వాటి యొక్క లక్షణాలు, స్వభావం, లక్ష్యాలు, ప్రాధాన్యత, సెబీ మార్గదర్శక సూత్రాలు, భారతదేశంలో వీటి ప్రస్తుత పరిస్థితి వంటిని గురించి వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు వచ్చే అంశాలను చర్చించుకుంటూ వచ్చాం. ఇందులో మనం గమనించినట్లయితే మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమి, వాటి యొక్క స్వభావం లేదా లక్షణాలు ఒకటే ప్రశ్నగా ఉండవచ్చు. అంటే 1-2 ప్రశ్నలను కలిపేసి మీరు ఒక్క ప్రశ్నగా అధ్యయనం చేయవచ్చు. ఇక 3వ ప్రశ్న 1-3 కలిపి కూడా మీకు ఒక ప్రశ్నగా అడిగేందుకు ఆస్కారం ఉంది. మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు అనగానేమి, మర్చెంట్ బ్యాంకింగ్ సేవల లక్ష్యాలు, ప్రాధాన్యత వివరించండి అని ఒక ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 1-3 ప్రశ్నలను కలిపి కూడా మీరు ఒక ప్రశ్నగా అధ్యయనం చేయవచ్చు. ఇక 4వ ప్రశ్న మర్చెంట్ బ్యాంకులకు సెబీ నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలు. దీంట్లో మనం గమనిస్తే మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమి, మర్చెంట్ బ్యాంకుల యొక్క స్వభావం, మర్చెంట్ బ్యాంకింగ్లకు సెబీ నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలు ఏమి అని 1-2-4 ప్రశ్నలు కలిపి కానీ లేదా 1-4 ప్రశ్నలు మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమి, సెబీ మార్గదర్శక సూత్రాలు అని కూడా ఒక్క ప్రశ్నగా ఇవ్వవచ్చు. ఇక మరొక ప్రశ్నగా మర్చెంట్ బ్యాంకులకు సెబీ నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలేమి, భారతదేశంలో ప్రస్తుత మర్చెంట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏమి అని కూడా అడగవచ్చు. లేదా ఒక్క జనరల్ ప్రశ్నగా, ఒక సాధారణ ప్రశ్నగా భారతదేశంలో ప్రస్తుతం మర్చెంట్ బ్యాంకింగ్ పురోగతిని అని అడిగినప్పుడు మర్చెంట్ బ్యాంకింగ్ విధానం అంటే ఏమి, మర్చెంట్ బ్యాంకులో పాటించే నియమ నిబంధనలు, సెబీ నిబంధనలేమి, వాటి యొక్క ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది, వాటి యొక్క లక్ష్యాలు ఏమి అని క్లుప్తంగా రాస్తూ ప్రస్తుత భారతదేశంలో మర్చెంట్ బ్యాంకింగ్ పరిస్థితి ఏ రకంగా ఉందో వివరిస్తే సరిపోతుంది. ఇక వెంచర్ క్యాపిటల్ విషయానికి వస్తే, వెంచర్ క్యాపిటల్ అనగానేమి, దాని లక్షణాలు అని కానీ, వెంచర్ క్యాపిటల్ యొక్క పరిధి, ప్రాధాన్యత వంటి అంశాలన్నింటినీ కలిపి ఒక ప్రశ్నగా అడగవచ్చు. వెంచర్ క్యాపిటల్ దశలు, ప్రత్యేకంగా దశలు, ప్రక్రియ కలిపి అంటే 7-8 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా కూడా అడగవచ్చు. ఇక మనం వెంచర్ క్యాపిటల్ పరిధిని, ప్రాధాన్యతను కూడా వెంచర్ క్యాపిటల్ అనగానేమి, అందులో లక్షణాలు, పరిధి, ప్రాధాన్యత ఒక ప్రశ్నగా చూడవచ్చు. వెంచర్ క్యాపిటల్ అనేది సాహస విత్తమని, ఎవరైతే కొత్త వ్యవస్థాపకులు, ఔత్సాహిక వ్యవస్థాపకులు తమ ప్రాజెక్టులతో నిర్వహణ మూలధనం, స్థిర మూలధనం లేక చిన్న మధ్య తరహా సంస్థలను స్థాపించేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అటువంటి సంస్థలకు ఏ రకంగా మూలధన మార్కెట్లో మూలధనం లభించక ఆ విత్తం లేదన్న కారణంతో వారు వెనుకబడకుండా ఉండేందుకు గాను సాహస విత్తాన్ని లేదా వెంచర్ క్యాపిటల్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే సంస్థలను గురించి, వాటి లక్షణాలు, వాటి యొక్క పరిధి, ప్రాధాన్యతను రాయాల్సి ఉంటుంది. ఇక వెంచర్ క్యాపిటల్లో మరొక ప్రశ్నగా మనం దశలను, ప్రక్రియలను కలిపి ఒక ప్రశ్నగా రాయవచ్చు. ఆ విషయంలో చూసినట్లయితే వెంచర్ క్యాపిటల్ అనగానేమో కొంత వివరణ ఇస్తూ, వెంచర్ క్యాపిటల్లో దశలను చూసినట్లయితే ముందుగా పెట్టుబడిని ఏ రకంగా ఎంచుకోవాలి, ఎక్కడి నుంచి పెట్టుబడిని సేకరించాలి, విత్త సహాయం ఏ రకంగా చేయాల్సి ఉంటుంది, తదుపరి ఆ సంస్థలకు పోషణ లేదా తదనంతరం చేయాల్సిన ఏర్పాట్లేమి, ఏ రకంగా వాటి నుంచి నిష్క్రమించవచ్చు వంటి అంశాలను ఆ దశల రూపంలో వివరించాల్సి ఉంటుంది. ఇంకా వెంచర్ క్యాపిటల్ను ఏ రకంగా పొందవచ్చు, ఆ ప్రక్రియ విధానం, వీసీ ప్రక్రియ అంటే వెంచర్ క్యాపిటల్ ప్రక్రియ, వీసీ దశలు అంటే వెంచర్ క్యాపిటల్ విధానంలోని దశలు. వెంచర్ క్యాపిటల్ ప్రక్రియ విషయానికి వస్తే
ఈ వెంచర్ క్యాపిటల్లో వ్యాపార ప్రణాళికను ఏ రకంగా సిద్ధం చేసుకుంటారు సంస్థలు, వాటికి అవసరమైన సమర్థవంతమైన వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారుని ఏ రకంగా ఎంపిక చేసుకోవాలి, అందుకు అవసరమైన సమావేశాలు అంటే ఆయా వ్యక్తులను కలుపుతూ ఏర్పాటు చేయవలసిన సమావేశాలు ఏ రకంగా చేయాలి, వాటిని అమలును ఏ రకంగా తీసుకొని రావాలి, ఇందుకు పాటించవలసిన ముందు జాగ్రత్త చర్యలేమి, కాలానుగుణంగా కాల పరిమితికి లోబడి సమర్పించవలసిన నివేదికలు, తయారు చేయవలసిన నివేదికలేంటి, ఇవన్నిటినీ ఈ వెంచర్ క్యాపిటల్ పొందేందుకు పాటించాల్సిన దశల్లో భాగంగా చూడవచ్చు. వెంచర్ ప్రక్రియ భాగంగా మనం చూడవచ్చు. ఇక మరొక ప్రశ్న మనకు వెంచర్ క్యాపిటల్ అనగానేమి అని ఇస్తూ భారతదేశంలో వెంచర్ క్యాపిటల్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది అని అడిగేందుకు ఆస్కారం ఉంది. ఇది జనరల్గా రాయాల్సిన ప్రశ్న. ఇందులో మనం వెంచర్ క్యాపిటల్ అంటే ఏమి రాస్తూ వెంచర్ క్యాపిటల్ ఏ రకంగా పొందాలి అంటే ప్రక్రియ, తర్వాత వెంచర్ క్యాపిటల్లో ఏ దశలు ఉన్నాయో రాస్తూ క్లుప్తంగా సెబీ నిబంధనల ప్రకారం దేశంలో వెంచర్ క్యాపిటల్ కంపెనీలు ఏ రకంగా జారీ చేస్తున్నాయో వెంచర్ మూలధనాన్ని వివరించాల్సి ఉంటుంది. భారతదేశంలో వెంచర్ క్యాపిటల్ అందిస్తున్న వివిధ సంస్థలను గురించి క్లుప్తంగా రాస్తే సరిపోతుంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో నడుస్తున్న అభివృద్ధి సంస్థలు కానీ, విత్త సంస్థలు లేదా బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగ విత్త సంస్థలు లేదా విదేశీ సహాయక విత్త సంస్థలు వంటి వాటిని ఏవైతే దేశంలో నడుస్తున్నాయో వాటిని గురించి కాస్త వివరిస్తే సరిపోతుంది. అందులో భాగంగా దేశంలో ప్రధానంగా వెంచర్ క్యాపిటల్ అందించే మన భారతదేశంలోని సంస్థలైనటువంటి ఐడిబిఐ, టీడీఐసిఐ, ఆర్సిటిఎఫ్, జీవీఎఫ్, ఏబిఐడిసి, కెనరా బ్యాంక్, లజార్డ్ క్రెడిట్, క్యాపిటల్ వెంచర్ ఫండ్, ఎస్బిఐ క్యాపిటల్ వెంచర్ ఫండ్, ఇండియా వెంచర్ మేనేజ్మెంట్ లిమిటెడ్, 20th సెంచరీ వెంచర్ క్యాపిటల్ ఫండ్, SICOM వెంచర్ క్యాపిటల్ ఫండ్ వంటి విత్త సంస్థల పేర్లను ఉదహరిస్తే ఇందుకు సరిపోతుంది. ఇక్కడ వెంచర్ మూలధనానికి కమిటీలు, చంద్రశేఖర్ కమిటీ చేసిన సిఫార్సులను గురించి, భారతదేశంలో జరిగిన సంఘటనల గురించి రాస్తే కూడా సరిపోతుంది. వెంచర్ మూలధనంపై చంద్రశేఖర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు, వాటి అమలు గురించి భారతదేశ విధి విధానంలో మనం ఈ ప్రశ్నకు గాను రాయాల్సి ఉంటుంది. ఇక వెంచర్ క్యాపిటల్కు సెబీ నిబంధనలు మరొక ప్రశ్న. మనం చూస్తే ఈ వెంచర్ క్యాపిటల్ అనగానేమో రాస్తూ భారతదేశంలో పరిస్థితిని కాస్త రాస్తూ సెబీ గైడ్ లైన్స్, ఇందుకు సెబీ విధించిన నియమ నిబంధనలు ఏమిటో రాస్తే సరిపోతుంది. ఇందుకు చట్టం కింద నమోదైన సంస్థ అయి ఉండి దరఖాస్తు చేసుకొని ఉండాలని, కంపెనీల చట్టం కింద నమోదై కంపెనీ అయి ఉండాలని, తర్వాత భారత ట్రస్ట్ చట్టం 1982 కింద లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభ ఆమోదించినటువంటి చట్టం కింద ఏర్పాటైన ఏదైనా సంస్థగా కానీ ట్రస్టుగా కానీ ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ద్వారా ఏర్పాటైన సంస్థలే ఈ వెంచర్ క్యాపిటల్ని అందించేందుకు అర్హత కలిగి ఉండాలని, వీటి ప్రధాన ధ్యేయం వెంచర్ మూలధనం మాత్రమే ఉండాలని, ఈ దరఖాస్తు కంపెనీ ఏదైతే వెంచర్ మూలధన సంస్థగా ఏర్పడడానికి దరఖాస్తు చేసుకుంటుందో దాని సంస్థాపన పత్రం, నియమావళి వంటి విషయాలన్నీ కూడా నమోదులు ఖచ్చితంగా ఉంటూ సెక్యూరిటీలకు చందా సమకూర్చమని ప్రజలను కోరుతూ పరిచయ పత్రం జారీ చేయకూడదని, తరువాత ఇందులో సంస్థ డైరెక్టర్ కానీ, ప్రధానాధికారి కానీ, ఉద్యోగి కానీ, ధర్మకర్త కానీ, ట్రస్టుకు ఉండే డైరెక్టర్ కానీ, కార్పొరేట్ సంస్థ కానీ, సెక్యూరిటీ పరిశ్రమకు సంబంధించిన ఏ రకమైన కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉండకూడదని, అనైతికత లేదా ఆర్థిక నేరాల్లో పాల్గొని ఉండరాదని, ఇటువంటి నిబంధనలన్నింటినీ మనం సెబీ నిబంధనల కింద రాస్తే సరిపోతుంది. వెంచర్ క్యాపిటల్ ప్రక్రియలో పాల్గొనాలంటే దరఖాస్తు చేసుకొని తిరస్కరించబడిన సంస్థ కానీ నమోదు కోసం, లేదా నమోదును తాత్కాలికంగా నిలిపివేయబడిన సంస్థ కానీ, లేదా
నమోదై రద్దయిన సంస్థ కానీ ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ సేవను అందించేందుకు నమోదు కోసం ముందుకు రారాదని సెబీ గైడ్లైన్స్లో పేర్కొనడం జరిగింది. ఇక ఇటువంటి అర్హతలన్నీ కలిగిన సంస్థ ఏదైతే సక్రమంగా తన నియమ నిబంధనలకు లోబడి సెబీ నిబంధనలకు లోబడి ముందుకు గనక వస్తే నమోదుకు అందుకు సర్టిఫికేట్ను జారీ చేస్తుంది సెబీ. అందులో సెబీ చట్టంలో ఉన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఈ సంస్థ ఈ వ్యాపారాన్ని తప్ప మరే ఇతర వ్యాపారాన్ని చేయకూడదని, అంతకు పూర్వం సెబీకి సమర్పించిన సమాచారం విషయంలో ఏమాత్రం అసత్య ప్రకటనలు ఉండరాదని, తప్పుదోవ పట్టించే సమాచారం ఉండరాదని సెబీకి వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇటువంటి సెబీ నిబంధనలను పాటించి పెట్టుబడి షరతులు, సాధారణ షరతులు వంటివి పేర్కొని వాటి ప్రకారమే ఆ సెబీ విధించిన నిర్బంధాలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మనం వివరిస్తే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న మనకు ప్రశ్నాపత్రంలో కనపడేది సెక్యూరిటైజేషన్. చాలా ముఖ్యమైన ప్రశ్న. సెక్యూరిటైజేషన్ అనగానేమి, ఆవశ్యకత, అందులోని పార్టీలు, వాటి ప్రయోజనాలు, ఇందులోని అంశాలన్నీ కలిపి ఏవో ఒక్క ప్రశ్నగా లేదా 2 ప్రశ్నలుగా ఇవ్వవచ్చు. సెక్యూరిటైజేషన్ అనగానేమి, వాటి ఆవశ్యకత, ప్రయోజనాలు ఒక ప్రశ్నగా అడగవచ్చు. సెక్యూరిటైజేషన్ అనగానేమి, భారతదేశంలో సెక్యూరిటైజేషన్ ప్రక్రియ ఏ రకంగా ఉంటుందని అడగవచ్చు. మనం ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆస్తులను సెక్యూరిటీలుగా మార్చే ప్రక్రియను సెక్యూరిటైజేషన్ అంటామని, ఆ సెక్యూరిటీలు స్టాకులు, బాండ్లు, ఇతర ఏ భవిష్యత్తు కాంట్రాక్టులైన ఆర్థిక విధానాలలో కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు వీలుగా ఉండే సాధనాలై ఉండవచ్చని మనం రాయాలి. తరువాత ఒకే రకమైన లక్షణం కలిగిన ఆస్తులను సమీకరించి పెట్టుబడిదారులకు విక్రయించే విధి విధానమే మార్కెట్ ప్రక్రియనే మనం సెక్యూరిటైజేషన్ అంటామని రాయవచ్చు. మరి దీని ఆవశ్యకతను రాయాల్సి వస్తే అదనపు నిధుల కోసం సెక్యూరిటైజేషన్ ప్రక్రియ చేపట్టవచ్చని, అభిలషణీయమైన మూలధనం కోసమని, తక్కువ వడ్డీకే రుణ సదుపాయం పొందేందుకు, త్వరగా మెరుగైన ద్రవ్యత్వాన్ని పొందేందుకు సెక్యూరిటైజేషన్ ఆవశ్యకత ఉంటుందని పేర్కొనవచ్చు. ఇది సెక్యూరిటైజేషన్ అనగానేమో రాస్తూ సెక్యూరిటైజేషన్ ఆవశ్యకతకు మనం రాయాల్సిన అంశం. ఇక సెక్యూరిటైజేషన్లో పార్టీల విషయానికి వస్తే సెక్యూరిటీల సృష్టికర్త, నిర్మాణకర్త, ప్రాయోజక వాహకం, పెట్టుబడిదారులు, ఆబ్లిగేటర్లు, ఏజెంట్లు, ధర్మకర్తలు, నిర్వాహకులు వంటి వారు పార్టీలుగా ఉంటారని రాయవచ్చు. ఇది మరొక ప్రశ్నగా రావచ్చు. లేదా మొత్తం సెక్యూరిటైజేషన్ అనగానేమి, దాని ఆవశ్యకత, అందులోని పార్టీలను గురించి వివరణ. మరో తరగతిలో దీని కొనసాగింపును చూద్దాం.